ఫైనల్ గా మనం అనుకున్నట్టు ఇంకా కరెంట్ రాలేదు. మన లైట్ ఉంది అనుకుంటున్నారా? ఈ పైప్స్ ఎందుకు అని చూస్తున్నారా? వెయిట్, చిటికలో చూపిస్తా. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. నా పేరు ఆకాష్, మీరు చూస్తున్నారు సినిమా ఫర్ ఎవర్ A to Z యూట్యూబ్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే, నేను ఒక షార్ట్ సిరీస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఫస్ట్ ఛానల్ సినిమా ఫర్ ఎవర్, నన్ను ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళైతే ఒకసారి ఛానల్ చూడండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి దాదాపు 1 month అయితే అవుతామండి. ఎందుకంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేసి మళ్ళీ ఇంకో షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేస్తున్నాను అంటే అవుట్పుట్ అనేది ఆడియన్స్కి కొంచెం బాగుండాలి. ఆడియో పరంగా కానీ, వీడియో క్వాలిటీ పరంగా కానీ నా స్కిల్స్ అనేవి నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది. మనం అలాగే వీడియోస్ పెట్టుకున్నామంటే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు. అలాగే మనకు ఉన్న యూట్యూబ్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఒక షార్ట్ సిరీస్ అయితే ప్లాన్ చేశాను. ఐ హోప్ యు ఆర్ ఆల్ లవింగ్ ఇట్. ఇంకా ఈరోజు ఫ్రైడే, సండే షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఇంకా డైరెక్ట్ షూట్ అయితే చూస్తారు. అంతకంటే ముందు మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు గెట్ సబ్స్క్రైబ్. హలో, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు సండే, టైం వచ్చేసి 8:25 అయితే అవుతా ఉంది. ఈరోజు మనకు 10కి షూట్ ఉంది కాబట్టి మనం కొంచెం ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. లొకేషన్ సెట్ అంతా మనం ఆల్రెడీ ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. చూడండి, హాల్లోనే మనకు షూట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 75% షూట్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి నీట్గా అయితే చేసాము. ఈ లొకేషన్ చూసినప్పుడు, లొకేషన్ ఎప్పుడైనా ఎంటీగా ఉండకూడదు, ఏదో ఒక ఫిల్ ఉంటే అది బాగుంటుంది. ఎవరైనా కొత్తగా ఫిల్మ్ మేకింగ్ ట్రై చేసేవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. అంటే షూటింగ్ లొకేషన్ మనం ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫ్రేమ్ ఎంటీగా లేకుండా వస్తువులతో ఫిల్ అయితే బాగుంటుంది. ఇంకా అదొక్కటే పెండింగ్ ఉంది మనకు. ఈ మెడల్స్ ఇక్కడ కాదు, ఈ ప్లేస్లో అయితే పెట్టాలి. అక్కడ మనకు చీల లేదు కాబట్టి ఇప్పుడు మనం చీల తీసుకుని రావడానికి పూన్పేటకి అయితే వెళ్ళాలి. ఇంకా ఈ పూలకొండి వచ్చేసి ఈ ప్లేస్లోది అక్కడ ఉన్నింది. నేను ఫ్రేమ్ బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ పెట్టాను. సో ఇంకా పూలంపేటలో కలుద్దాం గైస్. ఏంటి పొలంపేట అని చెప్పి ఇంకా ఇంట్లోనే ఉన్నారనుకుంటున్నారా? ఎందుకంటే ఆ ప్లేస్లో చీల కొడితే బాగుండదు. అందుకని చెప్పి ఏం చేద్దామని ఆలోచిస్తా ఉన్నాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. మన దగ్గర ట్రైపాడ్ స్టాండ్కి కొన్ని పైప్స్ ఉన్నాయి. ఈ పైప్స్ని ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసి, ఇక్కడ ఈ విధంగా కదలకుండా ప్లేస్ చేసి, దానికి ఈ మెడల్స్ తగిలిస్తే, ఇక్కడ ఒక పైప్ పెట్టి ఈ మెడల్స్ తగిలిస్తే బాగుంటుంది. సో ఇప్పుడు అదైతే ట్రై చేయబోతున్నాను. గైస్, ఫైనల్ గా మనం అనుకున్నట్లు ఇక్కడ పైప్ పెట్టేసి పైప్ కి మెడల్స్ అయితే తగిలిచ్చేసాము. ఇక్కడ ఇంకో ఫోటో కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ ఒక పైప్ ఉంది, ఈ పైప్ కనిపించకుండా 2 photos అయితే పెట్టేశాను. టోటల్లీ మనం అనుకున్న విధంగా ఫ్రేమ్ అయితే సెట్ చేసేసాము. ఈ పైప్స్ ఎందుకు అని చూస్తున్నారా? వెయిట్, చిటికలో చూపిస్తా. దిస్ ఈజ్ న్యూ మోడల్ ట్రైపాడ్. ఎందుకంటే ఇప్పుడు మేము షూటింగ్ చేస్తున్నాం కదా, అది మీకు చూపించడానికి మేకింగ్ వీడియో కావాలి కదా, దానికోసం ఈ ట్రైపాడ్ అయితే యూజ్ చేస్తున్నాము. గైస్, వీళ్ళు మన యాక్టర్స్ వరుణ్ ఇంకా భాను. ఇంకా కరెంట్ రాలేదు. మన లైట్ ఉంది అనుకుంటున్నారా? అది వచ్చేసి ఛార్జింగ్ లైట్. సో లైటింగ్ కొంచెమే ఉంటుంది. కరెంట్ వచ్చిందంటే లైటింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ లైటింగ్ తోనే మనం ఈ రూమ్ మొత్తం అది రిఫ్లెక్షన్ వల్ల సరిపోతుంది. దాన్ని మనం ఇప్పుడు కీ లైట్ అయితే వాడతాము. ఇంకా కరెంట్ వచ్చిందంటే షూట్ స్టార్ట్ చేస్తాము. ఈరోజు భాను బర్త్డే. సో వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే భాను. సో కరెంట్ రాగానే షూటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అంతకంటే ముందు వీళ్ళకి ఒక రిహార్సల్ అయితే చేపిస్తాను. నువ్వు అట్టే చూస్తానే ఉండు. కూర్చో. కోపం కొంచెం కోపం. చూడండి, ఇప్పుడు ఉంటావు కదా, బాగా రెడీయా? చూడండి, నా దిక్కు చూడాలి. నువ్వు చూడక మధ్యలో నోకాకి కోపం
కోపంగా ఇది అంతే వాటి ఇక్కడ చూస్తాం రే నవ్వకూడదు నువ్వు నవ్వకూడదు నువ్వు నవ్వకుండా సీరియస్ గా ఉంటే వాడు సీరియస్ గా ఉంటాడు రెడీ రెడీరా రెడీ కోపం అది కూర్చో కూర్చో అట్టే కూర్చో నవ్వుతున్నారు నవ్వకూడదు సీరియస్ గా ఉండాలా నేను అవసరం చూడు నవ్వు నాకు అసలు నవ్వే రాదు చూడు చూడు నాకు అసలు నవ్వే రాదు సీరియస్ గానే ఉండాలా సీరియస్ కళ్ళు కంట్రోల్ చూడ నవ్వు వస్తా ఉండాలి మాకు కంట్రోల్ చేయాలా సరేనా రెడీ వాడు దిక్కేది వస్తా ఉంటాను అంతే కూర్చో పాపం చూడు బాగా నువ్వు అట్టే చూడు వాడు దిక్కే పైకి కిందికి ఒకసారి చూసి టీవీ దిక్కు చూడు టీవీ దిక్కు చూడు నువ్వు చూడు రే వాడి దిక్కు పైకి కిందికేనా అని రే సినిమా పెట్టరా పెడతావా లేదా పెట్టని చెప్తే అర్థం కదా తక్కువ పక్కకు తిరుగు ఆలోచిస్తావు మళ్ళా తిరుగుతావు ఇన్ని రోజులు చెప్పకూడదు అనుకున్నా చెప్పాకు మళ్ళా సెటర్ పడలేదు నీ పైన మళ్ళా సరి మళ్ళా చూసి కానీ ఇప్పుడు చెప్పకపోతే నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావు నువ్వు అసలు మా అమ్మకే పుట్టలేదురా అంతే అప్పుడు నేను గుద్దితే ఫస్ట్ ఎపిసోడ్ ఇది 30 సెకండ్ల షార్ట్ వస్తుంది కదా ఆ షార్ట్ లో వస్తుంది ఇది ఓకే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి నేనేం చెప్పను ఈసారి మీరే డైలాగ్స్ గుర్తు పెట్టుకొని మీరే చేయాలి సరే ఓకే మీరు మర్చిపోతే అనిస్తాలే రా కోపంగానే రావాలా సినిమా పెట్టా ఏం పెట్టాలి రా పెట్టవా ఇన్సైడ్ ఇప్పుడు కథ కదరా డైలాగ్స్ చెప్తా చూడు ఫస్ట్ కోపం వస్తావు కోపంలో వచ్చాడు కూర్చుంటావు వాడు నీ వైపు కిందికి పైకి చూసి టీవీ వైపు అనుకుంటాడు కిందికి పైకి చూసి రే సినిమా పెట్టరా అంటావు పెట్టరా అంటే వాడు పెట్టను అంటాడు పెట్టను అంటే నువ్వు పక్కకి అప్పుడు అనుకోకూడదు పెడతావా లేదా అప్పుడు వాడు పెట్టనని చెప్తే అర్థం కదా అంటాడు అప్పుడు నువ్వు సైడ్ పనుకోవాలి సైడ్కి పనుకొని అలా స్లోగా తిరిగి ఇన్ని రోజులు చెప్పకూడదు అనుకున్నా మరి చెప్పకాకు అని వాడు అంటాడు అంటే ఇప్పుడు చెప్పకపోతే నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావు ఏందిరా నీ బాధ ఏంటో చెప్పిపోయాను ఫస్ట్ ఏంటో చెప్పిపోయా అంటే తెలుసుకున్న తర్వాత ఎందుకు తెలుసుకున్నానా అని చెప్పి నువ్వే బాధపడతావు అంటాడు నువ్వు అంటే ఏంటి నేను అసలు అంటే అప్పుడు నువ్వు అసలు నమ్మకే పుట్టలేదా ఓకేనా అప్పుడు నువ్వు షాక్ గైస్ టైం 10:46 అవుతుంది కరెంట్ ఇంకా రాలేదు అలాగే మన మైక్ లో కూడా ఛార్జింగ్ అయిపోయింది మీకు వాయిస్ లో ఏమన్నా చేంజెస్ కనిపించవచ్చు కరెంట్ వచ్చిందంటే మన షార్ట్ సిరీస్ టోటల్ ఎపిసోడ్స్ వచ్చేసి 14 అయితే ఉన్నాయి మనం అట్లీస్ట్ ఒక 7 ఎపిసోడ్స్ అయినా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము గైస్ నాకు తెలిసినంత వరకు మీకు స్టోరీ కాన్సెప్ట్ ఏందో అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకుండా ఏం కాదు నేను లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఇప్పుడు మీరు చూసింది 16:9 రేషియోలో మీరు సినిమా ఫర్ ఎవర్ ఛానల్లో చూసేది 9:16 రేషియోలో అంటే షార్ట్స్ లాగా చూస్తారు 30 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ షార్ట్స్ లాగా చూస్తారు సో స్టే ట్యూన్ గైస్ సో ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి గైస్ టైం 11:20 అవుతుంది కరెంట్ ఇప్పుడే వచ్చింది సో ఇంకా మనం షూటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము చూడండి ఇంతకుముందు లైటింగ్ కి ఇప్పుడు లైటింగ్ కి మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉండొచ్చు
ఇదే మన మెయిన్ కీ లైట్. ఈ ఒక్క లైటే వాడుతున్నాము, ఎందుకంటే మొత్తం హోల్ రూమ్కి రిఫ్లెక్షన్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. సో ఇంక మనం షూటింగ్ స్టార్ట్ చేద్దాము. మీకు మేము షూటింగ్ ఎలా చేస్తామని చూపించడానికి ఇంకో ఫోన్ లేదు. అమ్మ పొలంపేటకు వెళ్ళిందంట, ఫోన్ తీసుకొని పొలంపేటకు వెళ్ళింది. సో మేకింగ్ వీడియో అయితే చూపిలేను, ఇంతకుముందు రిహార్సల్ చూపించాను కదా. సో ఐ హోప్ మీకు ఇది ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. షూటింగ్ కోసం వాడే ట్రైపాడ్ అయితే ఇది. మనం ఎలాగో మేకింగ్ వీడియోకి ట్రైపాడ్ యూజ్ చేయలేదు కదా, సో అందుకని చెప్పి ఆ ట్రైపాడ్ని ఒక సింక్ సౌండ్ మైక్ లాగా అయితే సెట్ చేశాను. గైస్ టైం 12:10 అవుతుంది. వాళ్ళు ఇప్పుడే తినడానికి వెళ్ళారు. ఇంతవరకు ఒక ఎపిసోడ్ కూడా కంప్లీట్ కాలేదు. చూద్దాం ఈరోజు ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయో. వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. వర్షం కూడా చాలా ఎక్కువగా పడుతూ ఉంది. మనం ఇండోర్లో షూటింగ్ కాబట్టి ఇబ్బంది లేదు, అవుట్డోర్లో కేవలం ఒక్క వీడియోనే ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. గాయ్స్ ఫైనలీ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అనుకున్న విధంగానే 7 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాము. ఇంకా టైం ఉంది, టైం జస్ట్ 4:25. కాకపోతే మన పిల్లలకి రెస్ట్ కావాలని చెప్పి ఆపేశాను. ఇంకా సినిమా ఫరెవర్ అనే ఛానల్లో మంగళవారం ఒకటి, బేస్తవారం ఒకటి, శనివారం ఒకటి, ఇలా డే బై డే వస్తాయి. మీకు స్టోరీ కాన్సెప్ట్ ఏంటి చెప్తాను కదా. అన్న తమ్ముడు అమాయకుడు అయితే ఎలా ఆడుకుంటాడు అనేది స్టోరీ కాన్సెప్ట్. అందరికీ రిలేటెడ్ గానే ఉంటుంది, ఎందుకంటే అన్న వర్సెస్ తమ్ముడు అంటే వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ, వాళ్ళు ఎలా గొడవ పడతారు, ఎలా ఉంటుంది అనే స్టోరీ. సో అందరికీ రిలేటెడ్ గానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా అంటే బ్లాగ్ ఇంతటితో ముగించేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.